నల్గొండ పర్యటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి సిచ్యువేషన్గా మారిపోయింది. మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒక సమావేశంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరు అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని కేటీఆర్ పై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడంతో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్. నీలాగా తండ్రి పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేయటం లేదు అని కేటీఆర్పై మొదటిసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే 50,000 పైచిలుకు మెజారిటీతో ఓడిపోయారు. అయినా ఇంకా కూడా మీకు బుద్ధి రావటం లేదంటూ కూడా ఆయన మండిపడిన సిచ్యువేషన్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఎన్నడైనా మూసీ గురించి మాటనైనా మాట్లాడారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఇక రాష్ట్రంలో క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమైపోయింది అన్నటువంటి మాట కూడా చెప్పారు. అండ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఆ పార్టీ భూస్థాపితం కావడం కూడా చూస్తాము అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అసలు ప్రజలు తరిమి కొట్టినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం ఇంకా తగ్గడం లేదంటూ ఆయన సీరియస్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇలా మాటల యుద్ధం మాత్రం రోజు ఎవరో ఒక మంత్రి ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి ది సేమ్ ఫైర్ అంటే కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ కి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పాపం అమాయకులు 1,200 మంది చచ్చిపోయి అలాంటి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెస్తే మీ మామతోని తెలంగాణ ఇస్తే ఆయన భిక్ష పెట్టిన ఆ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం సిక్కు లేకుంటే ఎందుకు మాట్లాడారు? బాగా మాట్లాడుతూ మెంటలైన అర్రా మీరేమన్నా కాలికోటు కట్టుడు వాళ్ళ మావ దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులెట్టుకొని విజయశాంతి మా పార్టీకి వచ్చింది. అప్పటికి వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ. మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా. మా నాయకులు ధర్నాలు చేసిను. అరే ప్రజలు కొడుతున్నారు, సకల జన్లు కొడుతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు 10 ఏళ్ళు ఏదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినా మీ చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి పార్టీ బొందలగడ్డ పడదు. ఇక్కడ పిల్లగాడు వచ్చిండు, వార్డు మెంబర్ కూడా దిక్కులేదు. వార్డు మెంబర్ కంటే తక్కువ, వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కింట్లో కూడా ఓటాడు ఆ పిల్లగారికి. వాడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నావు. వెంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడా? నువ్వు బండ సమాన సబ్సిడీ పై లాగ్ బుక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పిండు 24 గంటలు వస్తాం బస్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈయన ముందు 6 గంటలు కూడా వస్తలేదని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు. ఆయన సస్పెండ్ చేసి మన నౌకరు తెప్పించిన అప్పుడేమన్నా రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించు. నేనేమన్నా 70% మందికి ఇచ్చిన కొందరు మిగిలింది వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. ఎవడన్నా రాలేదన్నావా అని చెప్తాం కూడా. అంటే సో మాటల దాడి అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్. అండ్ ఇట్లా మాటల దాడి కొనసాగుతుండగానే ఈ రోజు సమావేశంలో ఒక ప్రోటోకాల్ ప్రోగ్రామ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ సందీప్ రెడ్డి పైన కూడా ఆయన కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పెద్ద మనిషి మాధవరెడ్డి లేకపోతే జెడ్పీటీసీ అయినటువంటి సందీప్ రెడ్డి ఈరోజు జెడ్పీటీసీ అయ్యుండేవాడు కాడు అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఆయన స్థాయి కూడా ఒక సర్పంచ్ కూడా అయ్యే స్థాయి కాదు, అట్లాంటిది మాధవ్ రెడ్డి దయతోనే ఆయన గెలిచాడు అన్నటువంటి మాట చెప్పారు. దీంతో అక్కడే పక్కన ఉన్నటువంటి సందీప్ రెడ్డి మాత్రం ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కొద్దిసేపు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మనం క్లియర్గా చూడొచ్చు. చాలాసేపు ఆయనను మాట్లాడనీయకుండా కూడా సందీప్ రెడ్డి నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మాత్రం పోలీసులను ఒక మాట అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనని బయటికి తీసుకెళ్ళిపోండి అన్నటువంటి మాట కూడా చెప్పారు. దీంతో అక్కడ
జెడ్పీటీసీ అయినటువంటి సందీప్ రెడ్డి మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లెట్లా నేనెందుకు బయటకు వెళ్తాను, నన్నెందుకు బయటకు వెళ్ళగొట్టమంటున్నారు, ఏంటిది, ఇది పద్ధతి కాదు అంటూ కొద్దిసేపు మాటల యుద్ధం అయితే నడిచింది. కానీ ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా దుమారం అయితే రేగుతోంది. సో దీనిపైన డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రియాక్షన్ రాబోతోంది అనుకోవచ్చు. కేసీఆర్ని అలా పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చాగారివి, రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా